అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా అర్థాంతర చావు కూడా అర్థాన్నిచ్చే ఇద్దరున్నారు ఇక్కడ. స్నేహ, నాయుడు బావ. వాళ్ళ కోసం వచ్చానంటే నేను చనిపోయాక కూడా నన్ను సంతోషంగా ఉంచేది వాళ్లే. అందుకే వాళ్ళ కోసమే వచ్చాను. తిన్నదంతా వాంతైపోయింది. పదబాబు, కాస్త భోంచెద్దు గాని. వద్దంటే ఇక తినలేను, తర్వాత తింటాను. అయినా నీకు వాంతి ఎందుకయింది? ఇప్పుడు ఈ వాంతులు, ఈ తలనొప్పి అంతా జబ్బు వల్లేనా? అవునండి, టైం దగ్గర పడుతుంది. ఉప్పు కారాలు ఎక్కువ తినకూడదని డాక్టర్ గారు చెప్పారు. నువ్వు తిన్నది స్వీటే కదా బాబు, అన్నం కూరలు ముట్టని లేదు కదా. అంటే ఆ గులాబ్ జామ్లో ఏమైనా అదేం లేదంటే. ఉంది. స్నేహ ఏదో చేసింది. మాకు మామూలు గులాబ్ జాములు పెట్టి నీకు పెట్టిన వాటిలో ఉప్పో కారమో వేసినట్టుంది. దాని సంగతి ఇప్పుడే చెప్తా. నిజం తెలియక ఏదేదో చేస్తోంది. ఆగండి ఆంటీ, వద్దు. స్నేహాల చేయటంలో న్యాయం ఉంది. నాలాంటోడికి శిక్ష కావాల్సిందే. ఇప్పుడు నీకు శిక్ష ఏమిటి బాబు? ఈ సమయంలో నీపై కక్ష ఎందుకు? ఉన్న 4 రోజులైనా నువ్వు ప్రశాంతంగా ఉండకుండా ఈ బాధలు పడ్డానుక నువ్వు వచ్చావు. అందుకే వచ్చానంటే నా చావు స్నేహను బాధ పెట్టకూడదనే వచ్చాను. నేను చచ్చిన తర్వాత కూడా తను ఏడవకూడదు. ఇలాగే ద్వేషిస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు తనకు నిజం చెప్తే నా కోరిక నెరవేరదా అంటే? ప్లీజ్, మీరు నాకు మాట ఇచ్చారు. నేను నిజం చెప్పను బాబు. అలాగే నువ్విలా బాధపడుతుంటే కూడా చూడలేను. దానికి అర్థమయ్యేలా చెప్తాను. అయ్యో ఆంటీ, స్నేహకి ఏం చెప్తారో ఏంటో. స్నేహ, స్నేహ, ఏంటి ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? గోకుల్కి పెట్టిన గులాబ్ జామున్లో ఏం కలిపావు? ఏంటి చెప్పేశాడా? నీకసలు మానవత్వం ఉందా స్నేహ? ఒక మనిషిని హింసించే స్థాయికి రాజా వరకూతురు ఎప్పుడు దిగజారింది? ఈ ఇంట మంట లేని నీచ సంస్కృతి, రాక్షసానందం నీకు ఎలా అబ్బాయే? గుడ్ మార్నింగ్ భయ్యా, రా కూర్చో. గోగులు, ఏంటి అప్పుడే లేచిపోయావా? ఏం చేస్తున్నా? న్యూస్ పేపర్ చదువుతున్నాను. ఆహా, ఏంటి వార్తలు ఈరోజు? ఏమన్నా సంగతులు ఉన్నాయి కొత్త? ఏముంటాయి, అంతా మామూలే. లేచారా? అత్తయ్య లేచా. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అయ్యో, ఏంటమ్మా నువ్వు కాఫీ తెస్తున్నావు? నాకు చెప్తే నేను చేసి తెచ్చేదాన్ని కదా. ఎందుకు? కాఫీలో పంచదార బదులు ఉప్పు కారం వేసి తీసుకురావడానికా? నీకల్లంటే ఆస్కారం ఇవ్వకూడదని ఇక వంటలన్నీ నేనే చేయదలుచుకున్నాను. నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు. గోకుల్, కాఫీ తీసుకో బాబు. నాయుడు బాబా, అత్తయ్య కాఫీ తీసుకో. మీరు తెచ్చారండి అత్తయ్య స్నేహేది? స్నేహ ఏదో పనిలో ఉందయ్యా. ఆ, కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి వస్తే టిఫిన్ వడ్డిస్తాను. అలాగే ఆంటీ. గోగులు త్వరగా రెడీ అయిపో. చాలా రోజుల తర్వాత అత్తయ్య వంట చేస్తుందంట.
అత్తయ్య వంట బ్రహ్మాండంగా ఉంటుంది. హాయ్ డియర్, గుడ్ మార్నింగ్. నిన్నెలా తిట్టాలో అర్థం కావడం లేదురా. ఆఖరికి మా అమ్మను కూడా మాయ చేస్తున్నా. చెప్పాను కడాలి, నీ చుట్టూ రక్షణ వలయంలో ఉన్న అందరినీ నా వైపు తిప్పుకుంటానని. చివరికి నిన్ను ఒంటరిదాన్ని చేసి లోబరుచుకుంటానని. నా కోరిక నెరవేరే రోజు చాలా దగ్గరలోనే ఉంది. నీ కోరిక కాదు, నీ చావు దగ్గర పడిందిరా. నీ మాయలో ప్రపంచం మొత్తం పడినా నేను పడను. అతి త్వరలో నిన్ను ఇంట్లోంచి పంపించేయడమే నా లక్ష్యం. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఈ ఇంట్లోంచి నేను వెళ్తానో, నా కౌగిలిలోకి నువ్వొస్తావో. నాకు ఇల్లంతా తెలుసు కదా కోకిలు, పర్లేదు. కూర్చో. ఏమైందే? ఏంటమ్మా ఇంత చప్పగా చేశావు? ఉప్పు లేదు, కారం లేదు. ఈ రోజు నుంచి ఇలాగే తినాలి. ఏ ఎవరైనా పేషెంట్ ఉన్నారా ఇంట్లో? ఈ గడ్డి తినడం నా వల్ల కాదు. ఓ 2-3 రోజులు తింటే ఏమైంది స్నేహ? ఏ ఈ 2-3 రోజుల్లో ఎవడైనా పోతాడా? స్నేహ, తింటూ ఏంటా మాటలు? ఇలాంటి తిండి నేను తినలేనమ్మా. ఈ రోజు నుంచి ఇలాగే వండుతాను. నువ్వు తినలేకపోతే వెళ్ళి వేరేగా చేసుకొని తిను, లేదంటే మానే. అయ్యా ఊరుకోండి అత్తయ్య. స్నేహ ఇదిగా, నువ్వు మళ్ళీ ఏరేగా చేసుకోవడం ఎందుకు? నలుగురితో పాటు నవ్వుతూ హాయిగా తినేయి. అందులోనూ ఉప్పు కారాలు తక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు కూడా చెప్తుంటారు కదా. ఎవరి మంచి కోసం ఇదంతా చేస్తున్నారో నాకు అర్థమైంది. కానీ మీరు అనుకుంటున్న మంచి మంచి కాదని, దానంత చెడ్డది ఎక్కడా ఉండదని త్వరలోనే తెలుసుకుంటారు. స్నేహ 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 నా మాటను. స్నేహ స్నేహ ముక్కులోంచి రక్తం వస్తుందంటే డాక్టర్గా చెప్పిన ప్రకారం నా ఆయుష్ రోజుల నుంచి గంటలోకి వచ్చేసిందనమాట.